వారు ఆ గాడిద పిల్లను తోలుకుని వచ్చి తమ బట్టలు దాని పైగా వేయగా ఆయన దాని మీద అనేకులు దారి పొడుగున బట్టలు పరిచి, కొందరు తన పొలములో నుండి నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెళుతున్నవారు వెనక వచ్చుతున్నవారు చేయము ప్రభు ఆయన పేరిట వచ్చేవారు స్తుతించబడును గాక. హల్లెలూయా. ఈ రోజున ఒక గాడిద పిల్ల ఒక గ్రామంలో ఒక పట్టణంలో కట్టబడి ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు వెళ్ళి దాన్ని తోలుకురండి. ఎవరైనా ఇది ఎందుకు అని అడిగితే ప్రభువుకు కావాలని చెప్పండి అన్నారు. హల్లెలూయా. ఆ గాడిదని చాలా మంది అంటారు, గాడిద దగ్గర తక్కువగా చూస్తారు, కానీ గాడిద మోసే బరువు మనం మోయలేం. అటువంటి గాడిద ఎవరికి కావాలి? మీరు ఎప్పుడైనా చూడండి, పాత నిబంధన కాలంలో గాని కొత్త నిబంధన కాలంలో గాని ఏదో పనికి రాని దానిని పనికొచ్చే విధంగా వాడుకున్నది ఎవరు? మన ప్రభు. హల్లెలూయా. ఆ గాడిద కట్టబడి ఉన్నప్పుడు గాడిదకి ఏమి లేదు చెప్పండి? గౌరవం లేదు, విలువ లేదు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. యేసుక్రీస్తు వారు దాన్ని తోలుకు రండి. వచ్చిన వెంటనే ఆ గాడిద మీద ఏం వేశారంట? వస్త్రాలు వేశారు. అసలు గాడిద మీద ఎవరైనా కూర్చుంటారా? నోడితే చెప్పండి. అంటే ఈ గాడిద చాలా మంది అంటారు, ఈ గాడిద ఎంత విలువైందో తెలుసా? జకరియా గ్రంథం 9:9 సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు కటం కట్టుగా తప్పట్లో. హల్లెలూయా. ఎవరంట ఆయన? నీ రాజు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ 3 క్వాలిటీలు కనబడుతున్నాయి ఈ రోజు నీకు. ఈ గాడిద ఉత్తుత్తు గాడిద ఏమి కాదు. చూడండి, శ్రేష్టమైన మాట, సీయోను నివాసులారా బహుగా సంతోషించే రోజు. యేసుక్రీస్తు గారు మనలో ఉంటే ఎప్పుడు మనకి ఏముంటది చెప్పండి? బహు సంతోషం. నా ధన్యత, ఓ నా భాగ్యము. ఏంటంట? ఒక ధన్యతమైన భాగ్యం. ఈ రోజు అంటున్నాడు బహుగా సంతోషించండి. సంతోషమే కాదు, యెరూషలేము నివాసులారా ఏం చేయాలంట? మనం అందరముని ఉల్లాసముగా గలవాడు, దీనుడై. 3 మాటలు గాడిని సెలెక్ట్ చేసుకున్నాడు. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు దీనుడే. గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వస్తున్నాడంట. సకలు కట్టాలి. నీ ఇంటికి వస్తున్నప్పుడు ఈ నీతిపరుడైన రాజుని, రక్షణ గల దేవుడిని, ఈ దీనుడైన దేవుడిని నువ్వు చేర్చుకోవాలి. ఎలా మీకు తెలియదు ఏంటో తెలుసా? లోకమంతటా వణుకుతున్నాయి, గడగడలాడుతున్నాయి. ఏమవుతామో? ఉంటామో సత్తామో, ఉంటామో ఊడతామో తెలియని పరిస్థితి. కానీ నువ్వు మాత్రము బైబిల్ లేకుండా బతుకుతున్నారు. మీరు ఒక టైం లేదు, ఒక పాడు లేదు, ఒక సమయం లేదు. తొందరగా వెళ్ళాలని, దేవుడితో గడపాలని, కుటుంబంగా ఉండాలని ఆలోచన లేదు. మీకు ఏమి లేదు? భయం లేదు. నా ప్రభు నీతిపరుడై, రక్షణ గలవాడై, దీనుడుగా ఒక గాడిద పిల్ల ఎక్కి నీ ఇంటికి వస్తున్నాడు, నీ గ్రామం వస్తున్నాడు, నీ పాత వస్తున్నా. నువ్వు ఆయన ఏం చేర్చుకోవట్లేదు? చేర్చుకోవట్లేదు. ఆనాడు యెరూషలేములో ఆ ప్రజలందరూ ఏం చేశారంట? పొలములో మంటలు కొట్టుకొచ్చారంట, వస్త్రాలు తెచ్చారంట, చక్కగా గాడిద మీద వేశారంట, దారి పొడుపు వేశారంట. ఇవాళ నువ్వు మట్టలు అవసరం లేదు, మట్టలు తేవలసిన లేదు. చేయవలసింది ఒకటే, ఆ నీతిపరుడైన దేవుడిని, ఆ రక్షణ గల దేవుడిని, ఆ దీనుడైన దేవుడిని నువ్వు చేర్చుకోండి. అనేకులకు నువ్వేం చేయాలి చెప్పండి అమ్మా? పరిచయం చెయ్యాలి. నా దేవుడు ఏమని చెప్పాలి? నీతిపరుడండి, పాపం లేని వాడండి, రాజులకు రాజండి, పురములకు పురము అండి. నువ్వు చెప్పాలి, చెప్పగలగాలి. బైబిల్ 3 మాటలు చెప్పాడు. గాడిద దేవుడు ఎక్కాడు. విలువ లేని గాడిద ఏమొచ్చి చెప్పాలి? గాడి మీద ఏమేశారు? విలువైన వస్త్రాలు. గాడి పొడికిని ఏమేశారు? వస్త్రాలు పరిచారు. ఏం తెచ్చారు? పొలంలో నుండి విలువైన మట్టలు తెచ్చి వేశారు.
వెళుతూ ఉండగా 3 మాటలు కనబడుతున్నాయి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఎందుకని? రాజు నీ వద్దకు వచ్చాడు, వస్తున్నాడు, నీ ఇంటికి నువ్వు చేర్చుకో. ఆ సంతోషం అధికమవుతుంది. రెండోదిగా యెరూషలేము నివాసులారా ఉల్లాసించండి. మూడోదిగా నీ రాజు చెప్పాడు నీతిపరుడు. మరి నువ్వు నీతిపరురాలువా? నీతిపరుగా ఉంటున్నావా? బతుకుతున్నావా? బతకగలుగుతున్నావా? రక్షణ గలవాడు. నువ్వు రక్షణ అనేది చూపించగలుగుతున్నావు, నీ రక్షణ కాపాడగలుగుతున్నావా? మూడోదిగా దీనుడే నా ప్రభు దీనుడిగా గాడిదల ఏకని ఇంటికి వస్తున్నాడు. నీ కాము వస్తున్నాడు, నీ పాత వస్తున్నాడు అని నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? రిజిస్టర్ చేసుకోవాలి.